ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ కేసు విషయమై మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన కృష్ణా జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసానిపై గన్నవరం పోలీసులు అక్రమ కేసు బనాయించి స్టేషన్లో నిర్బంధించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీబీగూడెంలో 2 రోజుల క్రితం ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్ చిరిగిన విషయమై కొందరు యువకులను పోలీసులు స్టేషన్కు తీసుకురాగా ఇందులో తమ ప్రమేయం లేదని వారు గౌసానికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన ఆయన్ని పోలీసులను దూషించాడని కేసు నమోదు చేసి స్టేషన్లో కింద కూర్చోబెట్టారు. అట్లాగే పిల్లలు ఫోన్ చేశారు. 4-5 పిల్లలు ఉన్నారు. మమ్మల్ని కొట్టేస్తానంటే ఇమీడియట్గా భోజనం కూడా చేయాలి, టిఫిన్ కూడా చేయకుండా, బిళ్ళలు కూడా వేసుకోకుండా ఆ మూమెంట్ పరిగెత్తుకుంటా స్టేషన్కి వచ్చేసి ఎందుకు మా పిల్లల్ని అరెస్ట్ చేశారని చెప్తే ఇక్కడున్న ఎస్ఐ మా నాన్న నోటికి వచ్చినట్టు తిట్టినాడు. అసభ్య పదజాలంతో తిట్టాడు. ఇది ఎందుకు తిట్టాడు? ఆయన ఏం అడిగాడు? వచ్చి స్టేషన్లో ఎవరికైనా ఇది ప్రజా సామ్రాజ్యంలో ఎవడైనా రావచ్చు, ఏదైనా అడగొచ్చు. అట్లాంటిది మా అమ్మని మా నాన్నని అందరినీ తిట్టాడు. కాకుండా ఆయన 65 ఏళ్ళ ఉంటే ఆ వయసులో ఏం చేశాడు? కింద కూర్చోబెట్టి మరి ఆయన కింద కూర్చుంటే లేకుండా కూర్చోలేడు. అట్లాంటి వ్యక్తిని పొద్దున్నుంచి ఎస్ఐ, సిఐ, ఏఎస్ఐ గారు ఉన్న కానిస్టేబుల్స్ అందరూ ఆయన కింద కూర్చోబెట్టుకొని ఆయన్ని అసభ్య పదజాలంతో తిడతా ఉన్నారండి.